అందరికీ నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ రేఖా. రైట్, బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైకోర్టులో కేటీఆర్ వేసిన క్వాష్ పిటిషన్ ను కొట్టేసింది హైకోర్టు ధర్మాసనం. మొత్తం మీద మొన్న 31 తారీఖు నాడు వాదోపవాదనలు జరిగినాయి. ఆ వాదనలను కనుక మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఏదైతే ఏసీబీకి సంబంధించిన న్యాయవాది ఎవరైతే ఉన్నారో అడిగిన ప్రశ్నలకు సరైన సమాధానాలు చెప్పలేకపోయినరు ఏసీబీ దగ్గర కానీ, లేకపోతే ఆ పిటిషనర్ తరపున న్యాయవాది దగ్గర సరైన సమాధానాలు లేకపోయినాయి అని చెప్పేసి మనం వార్తలు కూడా చూసినాం. మరి ఇలా మొత్తం మీద తీర్పు రిజర్వ్ చేసి పెట్టింది. ఇలా 10:30 గంటలకు తీర్పును విడుదల చేసింది హైకోర్టు ధర్మాసనం. తీర్పును చెప్పింది ఈ క్వాష్ పిటిషన్ డిస్మిస్ చేస్తున్నాము, క్వాష్ పిటిషన్ ను కొట్టేస్తున్నాం అని చెప్పేసి తీర్పును విడుదల చేసింది హైకోర్టు ధర్మాసనం. హైకోర్టు న్యాయమూర్తి తీర్పును చెప్పేటప్పుడు మనం చూసినాం. మొత్తం మీద ఈ అంశం ఇట్లుంటే ఇక మరి ఎందుకు కొట్టేసింది, దేని నిమిత్తం కొట్టేసిందనే అంశాలు వెనకసీరి ఆలోచించుకోవచ్చు. కానీ అసలు ఈ క్వాష్ పిటిషన్ కొట్టేసిన తర్వాత కేటీఆర్ ఎట్లాంటి చర్యలు తీసుకోబోతా ఉన్నారు, ముందడికి ఎట్లా అడిగేయబోతున్నారు అన్న తరుణంలో మొత్తం మీద సుప్రీంకోర్టుకు కేటీఆర్ అనే ముచ్చట్లయితే వినబడతా ఉన్నాయి. ఇప్పుడు ఇక్కడ హైకోర్టులోనే ఫుల్ బెంచ్ కు వెళ్ళాలన్నా లేకపోతే సుప్రీంకోర్టుకు వెళ్ళాలన్న ఆలోచన చేసిన తర్వాత ఇప్పుడు సుప్రీంకోర్టుకు వెళ్ళాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తా ఉన్నది. ఇప్పటికే హరీష్ రావు గాని, కవిత గాని, లేకపోతే బీఆర్ఎస్ శ్రేణులు గాని, మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు మొత్తము కేటీఆర్ నివాసం దగ్గరికి చేరుకున్నారు. అందరూ మాట్లాడుతూ ఉన్నారు. ఇంతకుముందే హరీష్ రావు ప్రెస్ మీట్ కూడా పెట్టిన ప్రెస్ మీట్ కూడా మనం చూసినాము. అసలు అవినీతికి ఎక్కడ ఆస్కారమే లేదు, అవినీతికి అక్కడ ఆస్కారమే లేదు. ఇక్కడ ఇంతలోనే మొత్తం మీద తప్పుడు ప్రచారాలు జోరందుకున్నాయి. కేటీఆర్ పిటిషన్ కొట్టేసింది హైకోర్టు ధర్మాసనం. కేటీఆర్ ను అరెస్టు చేయొచ్చు అన్నది, కేటీఆర్ తప్పు చేసిండన్నది అన్న తప్పుడు వార్తలు, తప్పుడు ప్రచారం మొత్తము సోషల్ మీడియాలో వైరల్ చేస్తా ఉన్నారు. ఇప్పటికే మనం చూస్తా ఉన్నాం. ఎప్పట్లెక్కనే నిన్న ఏదైతే సెర్చ్ వారెంట్ అన్న నేపథ్యంలో అవేవైతే తప్పుడు వార్తలు ప్రచారం చేసిరో గట్లనే ఇలా కేటీఆర్ విషయంలో కూడా నిన్న కేటీఆర్ విషయంలోని ఇలా కేటీఆర్ విషయంలో కూడా తప్పుడు వార్తలను ప్రచారం చేస్తా ఉన్నారు. ఇప్పటికే మరి ఏసీబీ విచారణకి ఎందుకు సహకరించలేదు అని చెప్పేసి గుమ్మడికాయలతోని దిష్టి తీసే మన బల్మూరు వెంకటన్న కూడా ఇప్పుడు మాట్లాడుతూ ఉన్నాడు. మొత్తం మీద ఆఖరికి దిష్టి తీయడానికి కూడా బల్మూరు వెంకటన్నను, కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూరు వెంకటన్నను వాడుకుంటా ఉన్నది కాంగ్రెస్ పార్టీ. నిన్న చూసినాం ఆ వీడియోలు. మొత్తం మీద గుమ్మడికాయ దిష్టి తీయడానికి ఎవరు లేకపోతే బల్మూరు వెంకటన్న తీసుకొని గుమ్మడికాయ వలగొట్టిండు దిష్టి తీసేసి. మొత్తం మీద దిష్టి తీయడానికి వాడుకుంటున్న బల్మూరు వెంకటన్న కూడా ఇలా ఈ ముచ్చట మీద మాట్లాడుతుందంటే గమ్మత్ అనిపిస్తున్నదని చెప్పేసి సోషల్ మీడియాలో సెటైర్లు వేలుస్తా ఉన్నారు బల్మూరు వెంకటన్న మీద. అయితే ఇక్కడ మనం అంశం ఆలోచించాలి. ఏసీబీ విచారణకు ఎందుకు సహకరిస్తలేరు కేటీఆర్ అనంటే ఎక్కడ సహకరించినట్టు కనబడ్డది, ఎందుకు అట్లా పోర్ట్రేట్ చేస్తా ఉన్నారు? బిఎన్ఎస్ఎస్ యాక్ట్ ప్రకారం 38 సెక్షన్ ప్రకారము అడ్వకేట్ తో పోవడానికి ఆస్కారం ఉంటది. అడ్వకేట్ ని కోరుకున్నారు కాబట్టి అడ్వకేట్ ని తీసుకొని పోవడానికి ఆస్కారం ఉంటది. వాళ్ళు అనుమతించలే. ఏసీబీ ఆఫీస్ కు నిన్న ఏసీబీ ఏదైతే 10 గంటలకు రండి అని చెప్పేసి నోటీసులు ఇచ్చిందో ఆ నోటీసుల నేపథ్యంలో కేటీఆర్ ఏసీబీ ఆఫీస్ దగ్గరికి చేరుకున్నారు. వాళ్ళు ఆపితే కేటీఆర్ ఏం చేస్తారు మనకు అర్థం కాదు. కానీ మొత్తం మీద సోషల్ మీడియాలో అట్లా తప్పుడు వార్తలు ప్రచారం చేస్తా ఉన్నారు. ఇప్పుడు బీఆర్ఎస్ శ్రేణులు మాట్లాడుతూ ఉన్నారు. మొత్తం మీద ఒక తీర్పు వచ్చేదాకా 10:30 గంటల దాకా అందరిలో ఉత్కంఠ ఉండే హైకోర్టు తీర్పు ఎట్లా ఇస్తుందని మొత్తం మీద క్వాష్ పిటిషన్ కేటీఆర్ వేసిన క్వాష్ పిటిషన్ ను కొట్టేసిండ్రు. నా మీద అక్రమ కేసులు బనాయించిండ్రు, రాజకీయ కక్షతోనే ఇట్లా నన్ను సాధించాలని చూస్తా ఉన్నారు. అక్కడ రూపాయి అవినీతి జరిగినట్టు అఫ్కోర్స్ చెప్పుకున్నట్లయితే వాళ్ళ దగ్గర కూడా ఎటువంటి ఆధారం లేదు. అవినీతి జరిగిందని హైకోర్టు ధర్మాసనం కూడా చెప్పలే. క్వాష్ పిటిషన్ మాత్రమే కొట్టేసింది హైకోర్టు ధర్మాసనం. అది కాకపోతే ఫుల్ బెంచ్ కు పోతారు, లేకపోతే అది కాకపోతే సుప్రీంకోర్టు ధర్మాసనంకు పోతారు. కాకపోతే ఈ మధ్య కాలంలో ఈ ప్రాపగండ లేపుతా ఉన్నారు. మొత్తం మీద అసలు అవినీతి జరిగే ఆస్కారమే లేదు. మెయిన్ రైతు భరోసా ఏదైతే ఉన్నదో రాష్ట్రంలో డైవర్షన్ పాలిటిక్స్ నడుస్తా ఉన్నాయి. అది అందరికీ ఎరుకున్న ముచ్చట్నే. ముందుగా ఏమన్నారంటే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అన్నారు, కాళేశ్వరం ప్రాజెక్ట్ అన్నారు, తర్వాత విచారణ అన్నారు, తర్వాత విద్యుత్ అన్నారు, తర్వాత కేసీఆర్ మీద కూడా కేసు పెడతారు అని అన్నారు. తర్వాత కేటీఆర్ ను వాళ్ళ బావమరిది విషయంలో ఇరికించే ప్రయత్నం చేసిండ్రు. లగచర్ల పట్నం నరేందర్ రెడ్డి చెప్పని అంశాలను జోడించి కేటీఆర్ ఇరికించే ప్రయత్నం చేసిండ్రు. ఇది కూడా ఫార్ములా ఈ కార్ రేస్ లో ఎటువంటి అవినీతి జరగలేదని చెప్పినప్పటికి కూడా అసలు
హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ను పెంచేందుకు తీసుకున్న నిర్ణయం అని చెప్పినప్పటికి కూడా లెక్కలతో సహా బ్యాంక్ టు బ్యాంక్ ట్రాన్స్ఫర్ అయినట్లు వివరాలు ఉన్నప్పటికి కూడా ఎన్నికల కోడ్ ఉల్లంఘించిన నెపంతో ఎన్నికల కోడ్ ముందటికి అడిగేసి కేసు పెట్టాలి కానీ ఎన్నికల సంఘము ముందడికి స్టెప్ వేయాలి కానీ ఏసీబీని రంగంలోకి దించిండ్రు. ఏసీబీని ఎందుకు దించిండ్రో తెలియదు. ఇక ఏసీబీ అడుగుజాడల్లో ఈడీ కూడా నడుస్తూ ఉన్నది. ఇప్పటికే ఈడీకి లేఖ రాసిండ్రు కేటీఆర్. ఈడీ పిటిషన్ ఈడీ ఏదైతే నోటీసులు జారీ చేసిందో ఆ నోటీసులకు రిప్లై ఇచ్చుకుంటే కేటీఆర్ రిప్లై ఇచ్చిండ్రు. మొత్తం మీద హైకోర్టులో రిజర్వ్లో ఉంది. తీర్పు వచ్చిన తర్వాత నేను ఈడీ ముంగట హాజరుపడతా అంటే దానికి ఓకే అన్నది ఈడీ కూడా. కానీ ఇక్కడ పోర్ట్రేట్ చేస్తుంది ఏంటంటే కేటీఆర్ను అరెస్ట్ చేసుకోమన్నది హైకోర్టు ధర్మాసనం. కేటీఆర్ అవినీతి చేసిందని చెప్పింది హైకోర్టు ధర్మాసనం. ఇక్కడ ఎక్కడా చెప్పలే, ఒక సింగిల్ వర్డ్లో ముగించినది చూసినాం మనం. అయితే మరి ఇక రేపు ఎటు పోతారు ఏంది అనేది ఒక ముచ్చట అటు పెడితే సుప్రీంకోర్టు ధర్మాసనానికి పోదామని చెప్పేసి నిర్ణయం తీసుకున్నట్లయితే వార్తలు వస్తూ ఉన్నాయి. కాకపోతే దీన్ని మాత్రం తప్పుడు ప్రచారం చేసుకుంటూ పోతా ఉన్నారు. ఫార్ములా ఈ కార్ రేస్లో ఎటువంటి అవినీతి జరగలేదని వాళ్ళ కాంగ్రెస్ నాయకులే చెప్తా ఉన్నారు. కానీ రూల్స్కు వ్యతిరేకంగా పోయిందని చెప్పేసి వాళ్ళ కాంగ్రెస్ నాయకులే చెప్తా ఉన్నారు. కానీ కక్షపూరిత రాజకీయాల కోసం, డైవర్షన్ పాలిటిక్స్ కోసం ఈ విధానంతో ముంగడికి పోతా ఉన్నారు. అవినీతి జరగడానికి ఆస్కారం లేదు. హరీష్ రావు ప్రెస్ మీట్ పెట్టినారు, బీఆర్ఎస్ నేతలు ప్రెస్ మీట్ పెట్టిన ఆ ప్రెస్ మీట్ లో నందినగర్ లో మాట్లాడిన అంశాలు మనం ఒకసారి గుర్తు చేసుకున్నట్లయితే ఇంకా భవిష్యత్తులో కూడా ఇప్పుడు రాష్ట్రంలో రాజకీయం డైవర్ట్ చేయడానికి లేకపోతే 6 గ్యారంటీలను డైవర్ట్ చేయడానికి కేటీఆర్ను టార్గెట్ గా చేసుకొని లేకపోతే బీఆర్ఎస్ నాయకులను టార్గెట్ గా చేసుకొని డైవర్షన్ పాలిటిక్స్ తో ముందడుగు పోతా ఉన్నాడు రేవంత్ రెడ్డి. ఇంకా రాబోయే కాలంలో ఇంకో కొంతమంది లీడర్ల మీద ఇంకా కొంతమంది నాయకుల మీద కూడా కేసులు పెట్టొచ్చు. మేము అవన్నిటిని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాం. ఎంతసేపు ఉన్నా మేము ప్రతిపక్షంలో ఉన్నా అధికార పక్షంలో ఉన్నా మా పార్టీ పోరాటం, మా నాయకుల పోరాటం తెలంగాణ రాష్ట్రం కోసమే. మీరు ఎన్ని కక్షపూరిత రాజకీయాలు చేసినా, డైవర్షన్ పాలిటిక్స్ చేసినా, ఎన్ని అక్రమ కేసులు బనాయించినా ప్రజల కోసం, ప్రజల తరపున పోరాడుతానే ఉంటాం. నిత్యం తెలంగాణ కోసమే మా పోరాటం అని చెప్పేసి హరీష్ రావు చెప్పిండ్రు. మొత్తం మీద ఎటువంటి అవినీతి జరగడానికి ఆస్కారమే లేదు. అయినప్పటికీ కూడా రైతు భరోసా అంశం 15,000 రూపాయల నుంచి 12,000 అని చెప్పేసి మాట మార్చిండ్రు. ఆ అంశాన్ని డైవర్ట్ చేయడానికి కేటీఆర్ టార్గెట్ గా కేటీఆర్ను అరెస్టు చేయాలనే కక్షతోని ప్రజల దృష్టి మళ్లించాలనే ఉద్దేశంతోని ఈ డ్రామాకు తెరలేపిండ్రనే ముచ్చట్లనైతే బీఆర్ఎస్ శ్రేణులు కావచ్చు, బీఆర్ఎస్ నాయకులు కానీ చెప్పడం జరిగింది. ఇప్పటికే లీగల్ టీమ్ తోని చర్చలు జరుపుతా ఉన్నారు. ఏ విధంగా ఒకవేళ ఈ లోపే కేటీఆర్ ను ఏసీబీ అరెస్టు చేసినట్లయితే తదుపరి కార్యాచరణ ఎట్లా ఉండబోతుంది అని చెప్పేసి బీఆర్ఎస్ నాయకులు ఇప్పటికే ఆ లీగల్ సెల్ తోని మాట్లాడి చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తా ఉన్నది. రైట్, లైవ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మిర్రర్ టీవీ. శనార్థి.